పెంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను శ్రద్ధగా విందాం. మన వాక్యముల నుండి యోబు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా యోబు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. హల్లెలూయా. అమ్మ శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యోబు గ్రంథం 27:11వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టాను. ఈరోజు దేవుని వాక్యము ఏంటిదంటే, దేవుని పిల్లలారా, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క దక్షిణ హస్తము అని హస్తం అని చెప్పుకోవచ్చు, దేవుని యొక్క దక్షిణ హస్తం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు వాక్య అంశం ఏంటిది? అందరు సైలెంట్ అయిపోయారు. దేవుని యొక్క దక్షిణాస్తం. దేవుని యొక్క దక్షిణాస్తం అంటే కుడి హస్తం అని అర్థం. ఇంకో దగ్గర దేవుని యొక్క హస్తము అని ఉంటుంది. హస్తం అంటే ఏంటిదంటే చెయ్యి, మనకు తెలుసు కదా. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము, దక్షిణ హస్తము మన జీవితాలలో ఏ కార్యాలు చేస్తుందో వాటిని మనము 10 విషయాలు ఉన్నాయి. ఆ 10 విషయాలు మీరు ఈరోజు వింటే ధన్యులు, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుని వచ్చే వారం సగం చెప్పారు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఇక్కడ యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశము చేసేదను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని హస్తం, మనకు కూడా హస్తాలు ఉన్నాయి. ఈ హస్తాలు అనేక రకాలుగా, ఈ కుడి హస్తాన్ని ఒక రకంగా, విను తలపైకి, ఈ కుడి హస్తాన్ని ఒక రకంగా, ఈ ఎడమ హస్తాన్ని ఒక రకంగా వాడుకుంటాం. అవునంటారా కదంటారా? గట్టిగా చెప్పలేదు. కుడి హస్తం ఒకవైపు, ఎడమ హస్తం ఒకవైపు మనము ఉపయోగించుకుంటాం. దేవుడు కూడా మన పోలికలోనే ఉన్నాడు. దేవుడు మన రూపంలోనే ఉన్నాడు. మనము ఆయన రూపంలో, ఆయన పోలికలో ఉండడానికి దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. అందుకే దేవుని హస్తం మన జీవితంలో ఏ కార్యాలు చేయబోతుందో మొట్టమొదటిగా మనము వాక్యముల నుండి ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. దేవుని హస్తం ఏమేం చేయగలదు, ఏం చేసింది అనే విషయాలను మనము చదువుదాం. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. అధిక బలము చేతను, బాహువు అన్నా కూడా దేవుని హస్తమే. భూమిని, భూమి మీద ఉన్న నరులను, జనులను నేనే సృజించి. హల్లెలూయా. ఇక్కడ 5వ వచనంలో ఏమంటుందంటే, అధిక బలము, చాచిన బాహువు అంటే దేవుని యొక్క హస్తము, చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను సృజించెను. హల్లెలూయా. మనలను దేవుడు సృజించిండు. ఎలాగో అని అంటే, దేవుని పిల్లలారా, దేవుని యొక్క హస్తము ద్వారా. అనండి అందరూ గట్టిగా. ఆయన చేతులతో భూమిని సిద్ధం చేసిండు. ఆయన చేతులతో ఈ సృష్టిలో ఉంటున్న సమస్తాన్ని సృజించిండు. ఆయన చేతులతో, ఆయన దక్షిణ హస్తముతో
నరులమైన మనలను కూడా ఆయన సిద్ధము చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రూపునిచ్చి ముక్కు, చెవు, కన్ను, అవయవాలు, పైనున్న అవయవాలు, లోపల ఉన్న అవయవాలన్నిటినీ ఆయన సృజించిండు మనల్ని. దేనితో అంటే దేవుని హస్తం. అనండి గట్టిగా, అందరు నా వైపు చూస్తున్నారు. ఎవరి హస్తము? దేవుని హస్తం ఏం చేయగలదు అనేది ఈరోజు వాక్యం. మొదటి విషయము, దేవుని హస్తము భూమిని, భూమి మీద ఉన్న నరులను, భూమి మీద ఉన్న జంతువులను, సమస్తాన్ని ఆయన చేతులతో చేసేను అని ఉంది వాక్యం. హల్లెలూయా. చేతులతో దేవుడు మనల్ని సిద్ధం చేసిండు. ఆయన రూపాన్ని, ఆయన పోలికనిచ్చి మనలను నరులుగా దేవుడు సిద్ధం చేసిండు. ఆయన చేతి యొక్క పని మనం గనక ఆయన చేసిన దాన్ని బట్టి మనం చేయబడిన విధంగానే దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామాన్ని కీర్తించుదుముగాక. హల్లెలూయా. యోబు గ్రంథం 10:8 వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. యోబు గ్రంథం 10:8 వచనం, నీ హస్తము నాకు ఏం చేసిందంట? దేవుని హస్తం మనకు అవయవ నిర్మాణము. హల్లెలూయా. నరులనే కాదు, భూమిని కాదు, జంతువుల్ని కాదు. వాక్యం అంటుంది 10:8 వచనంలో, యోబు గ్రంథం 10:8, నీ హస్తములు అని అందరూ గట్టిగా, నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. హల్లెలూయా. నీ గుండె ఎంత ఉండాలో సిద్ధం చేసింది ఎవరు? నీ కిడ్నీలు ఎట్లా చేయాలో అనేది దానికి రూపం ఇచ్చింది ఎవరు? నీ మెదడును, లోపలున్న ప్రతి ఒక్క అవయవ నిర్మాణకుడు దేవుడు. హల్లెలూయా. భూమి యొక్క నిర్మాణకుడు దేవుడు. హల్లెలూయా. జంతువులు, ఈ సృష్టిలో ఉంటున్న అన్నిటికీ నిర్మాణకుడు ఎవరు అంటే దేవుడు. ఆయన ఎట్లా చేసిండు అని అంటే, దేవుని పిల్లలారా, తన హస్తము ద్వారా సిద్ధము చేసేను. హల్లెలూయా. మనకు లోపల అవయవాలన్నిటినీ సిద్ధం చేసింది దేవుడు. ఇప్పుడు నీ అవయవాలు పాడైతే దాన్ని నూతనంగా చేసే శక్తి దేవునికి ఉందంటారా లేదంటారా? ఉన్నదన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువుకున్నట్టుగా అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించెను దేవుని హస్తం. దేవుని హస్తము అవయవ నిర్మాణాన్ని చేసింది. అవయవాలను మార్పిడి చేస్తారు డాక్టర్లు, కానీ అవయవాలను నిర్మించలేరు. అవయవాన్ని నిర్మించలేదే డాక్టర్ కూడా అవయవాలను నిర్మాణం చేసేవారు లేరు. భూమి మీద ఏ మనిషి కూడా అవయవ నిర్మాణకుడు లేరు. ఇల్లు నిర్మించవచ్చు, ఇంకా ఈ లోకంలో ఏమైనా కట్టడాలను నిర్మించవచ్చు, కానీ అవయవ నిర్మాణకుడు దేవుడు. హల్లెలూయా. ఆ అవయవ నిర్మాణం చేసింది దేనితో అంటే తన హస్తములతో. హల్లెలూయా. అందుకే నీ అవయవాలను చేసిన దేవుణ్ణి, ఇదిగో నీ అవయవాలు పాడైనప్పుడు, నీ శరీరం బలహీనమైనప్పుడు, నీ శరీరంలో సత్వ లేనప్పుడు తన హస్తము నీ అవయ నిర్మాణం చేయేటట్లుగా నువ్వు ప్రార్థించి ఆయన హస్తపు యొక్క శక్తిని పొందే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. అవయవాలను నిర్మాణం చేసింది ఆయనే. గుండె కొట్టుకునేది, ఆపేది, కిడ్నీలు, లివర్, పేగులు, ఇంకా ఊపిరితిత్తులు, నీ శరీరంలో ఉంటున్న మెదడు, నరాలు, నాడీ వ్యవస్థ, ఎముకలను, అన్ని చర్మాన్ని, ఇవన్నిటిని, కండరాలను సిద్ధం చేసింది ఆయన చేతులు. కనుక ఒకవేళ నీ అవయవాలు పనికి రాకుండా ఉంటే డాక్టర్ దాన్ని బాగు చేయగలడా? దేవుడు బాగు చేయగలడా? చెప్పండి. డాక్టర్ దగ్గర గుర్తుందా అంటే ఆయన నిర్మాణం కూడా ఆయన ఎట్లా పనిచేయాలో చేస్తున్నాయో లేవో చూసేది అంతే. డాక్టర్ నిర్మాణం చేసిన దేవుడు. అందుకే దేవుని పిల్లలారా, ఆ నిర్మాణకుడైన ప్రభువు మీద నువ్వు ఆనుకొని నీ శరీర బలహీనతల విషయమై
తన హస్తము ఒక్కసారి నీ మీదకి వచ్చిందంటే చాలు, నీ శరీరం మళ్ళా నూతన పరచబడుతుంది. గట్టిగా చెప్పకూడదామా? హల్లెలూయా. ఏం కావాలి నీ మీదికి? నీ కిడ్నీ బాగలేదనుకో, నీ లివర్ బాగలేదనుకో, నీ గుండె బాగలేదనుకో, నీ ఊపిరితిత్తులు బాగలేదనుకోండి, నీ అవయవాల్లో చెడిపోయిన ఆ అవయవాలుగా ఉండొచ్చు. ఉంటే అప్పుడు అవయవ నిర్మాణకుడైన ఆయన ఇదిగో నీ తల మీద చేయించి చాలు, అవయవాలన్నీ కూడా నిర్మాణమై నూతన పరచబడతాయి. అందుకే దేవుని యొక్క దక్షిణ హస్తము మన మీద చాపబడాలని, మనం ప్రతి ఒక్కరూ కూడా దేవుని హస్తాన్ని తల మీద పెట్టాలని, మనల్ని తాకాలని మనం ఎప్పుడు కూడా మానకను ప్రార్థన. హల్లెలూయా. చిన్నగా హల్లెలూయా. బాగు చేయి ప్రభా, బాగు చేయి ప్రభా, బాగు చేయంటే ఏంటో బాగు చేయమంటున్నావు? ఆయన హస్తాన్ని పెట్టమన్నాడు. హల్లెలూయా. ఏం పెట్టాలి? ఆయన హస్తాన్ని పెడితే అవయవ నిర్మాణకుడైన యేసు ప్రభు ఇదిగో నీ శరీరంలో ఉంటున్న ప్రతి రుగ్మతను ఎరిగిన దేవుడు, నిర్మాణకుడికే నీ బలహీనత తెలుస్తుంది కాబట్టి ఆ బలహీనతలన్నింటిలో నుండి స్వస్థత ఇచ్చే ఆ హస్తము ప్రతి ఒక్కరి మీదకి దిగి వచ్చును గాక. హల్లెలూయా. మొదటి విషయం గమనించండి, ఆయన మనల్ని దేనితో తయారు చేసిండు? దేనితో తయారు చేసిండు? మన లోపల ఉన్న అవయవాలు, పైన కనబడుతున్న అవయవాలంటే నిర్మాణకుడు ఎవరు? అక్కడ వాళ్ళు కంటే స్తోత్రం చెప్పండి. నిజంగా దేవుడైనా? నిజంగా దేవుడైనా? నిజంగా దేవుడే నీ అవయవ నిర్మాణకుడు. తల్లి గర్భంలో ఆయన మనల్ని రూపించను అని ఉంది ఇంకో చోట. ఏ గర్భంలో? తల్లి గర్భంలోని మనల్ని రూపించండి. మనం తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు చిన్న ఉంటాం, ఎట్టుకంత కూడా ఉన్నాం. కానీ దాన్ని తల ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, అవయవాలు లోపల ఎట్లా పనిచేయాలని ఆ నిర్మాణాన్ని తల్లి గర్భంలో నుండి దేవుడు తన హస్తం ద్వారా చేస్తాడు. ఆ హస్తము ఇప్పుడు మన మీద పెట్టబడింది అనుకో, మన అవయవాల పునర్జీవాన్ని పొంది, శక్తిని పొంది నూతనత్వంలోనికి నడిపించబడతాం. మొదటి విషయం గుర్తుపెట్టు. దేవుని హస్తం ఏం చేసింది? మొదటి విషయం అంటే సృష్టి అంతటి చేసింది, మన అవయవ నిర్మాణాన్ని చేసింది. రెండో విషయం చదువు, కీర్తనలు 98వ కీర్తన మొదటి వచనం. 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన దక్షిణాస్తము, పరిశుద్ధ బాహువు, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగజేయుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఆయన పరిశుద్ధ బాహువు మనకు, ఎవరికి? మనకేం కలుగజేస్తుందంటే విజయాన్ని కలుగజేస్తుంది. 44వ కీర్తన 3వ వచనం కూడా చదవండి. 44వ కీర్తన 3వ వచనం. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తం, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసెను. కొడదామ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హుషారుగా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. రెండో విషయము, దేవుని హస్తము మనకు శత్రువు నుండి విజయం ఇస్తది అని చెప్పండి గట్టిగా. ఎవరి హస్తము? అక్కడ చదువుబడిన మాటలు ఏంటిదంటే, ఇక్కడున్న మాటలు ఏంటిదంటే, వారు తమ ఖడ్గము చేత దేశాన్ని స్వాధీనపరుచుకొనలేదు. ఏం చేత స్వాధీనపరుచుకోలేదు? అమ్మా చెప్పు. అంటే కత్తితో వాళ్ళు గెలిచిండ్రా అని అంటే
కత్తితో కాదు గెలిచింది, దేవుని హస్తము వారికి విజయం ఇచ్చింది. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు శత్రువుతో. అంటే ఆ విజయం వచ్చేస్తుంది. హల్లెలూయా. యేసు నామ స్మరణలో కత్తి పట్టకపోయినా, కత్తి పట్టకపోయినా యేసు నామ స్మరణలో ఉన్న శక్తి, హల్లెలూయా, యేసు నామ స్మరణలో ఉన్న శక్తి కత్తి పట్టకపోయినా, ఇదిగో యెహోవా బాహువు, పరిశుద్ధ బాహువు. అంటే బాహు అన్నా, దక్షిణాస్తం అన్నా, హస్తం అన్నా, కుడి హస్తం అన్నా అన్ని చేతులే. హల్లెలూయా. కాబట్టి ఏం చేసింది అంటే విజయం ఇచ్చింది. గట్టిగా సపోర్ట్ కొడదామా? హల్లెలూయా. దేవుని హస్తము మనకు విజయాన్ని ఇస్తుంది. కత్తి పట్టకుండానే మన జీవితంలో విజయాన్ని కలగజేస్తుంది. అందరూ కూడా ఆ నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? నిర్గమకాండం 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నీ దక్షిణాస్తం బలము నంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తం శత్రువులను చితకగొట్టే దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని పిల్లలారా, రెండో విషయముగా దేవుడు హస్తము మనకేం కలగజేస్తుందంటే, దేవుని పిల్లలారా, విజయము కలగజేస్తుంది. ఏం కలగజేస్తుందమ్మా? విజయం. యుద్ధంలో శత్రువును చితకగొట్టేది దేవుని యొక్క హస్తం. ఈరోజు ఆ రోజుల్లో నిజంగా కొన్నిసార్లు కత్తి పట్టకుండానే గిద్యోను ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇక విను, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు మేము ఆ శత్రువులను జయించలేం ప్రభువా అని అన్నప్పుడు దేవుడు కత్తి పట్టకుండానే ఎర్ర సముద్రంలో నడి మధ్యలోకి ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజలను తీసుకొని వచ్చి నీళ్ళని ఏకంగా చేసి శత్రువులను చంపేసాడు. ఆ నీళ్ళని ఏకం చేసే శక్తి తన దక్షిణ హస్తంతో, తన హస్తంతో చాపి దేవుని పిల్లలాగా శత్రువును చితకగొట్టిండు. హల్లెలూయా. నువ్వు ఏ శత్రువును చూసి భయపడాల్సిన అవసరమో, ఏ శత్రువును చూసి నువ్వు దిగులు పడాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే దేవుని యొక్క హస్తము నాకు విజయం ఇస్తుంది శత్రువు మీద అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అనుకోండి, నాకు శత్రువు మీద దేవుని హస్తము ఏమిస్తుంది? నిజంగా ఇస్తుందా? ఇస్తుందా? వాళ్ళు గట్టిగా చెప్పాలి హృదయపూర్వకంగా. చెప్పండి. వెళ్ళిపోవద్దు, చెప్పండి. హల్లెలూయా. ఏదైతే మీకు విరుద్ధంగా పనిచేస్తుందో అది దెయ్యమే గాని, మనిషే గాని, శత్రువే గాని, కొన్నిసార్లు అనుకోండి కనిదిష్టే గాని. ఏ దిష్టి? కనిదిష్టి కూడా పనిచేస్తుందా అంటే పనిచేస్తున్నాయి. హల్లెలూయా. ఇంకా నీకు విరోధమైన నీ మార్గాలను మూయడానికి, నీ 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 విశ్వాస జీవితాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్న అన్ని కూడా నువ్వు కోరుకోవాలి. ఏమని తెలుసా? ప్రభా నీ హస్తము శత్రువును చితకగొట్టునుగా. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? హస్తం ఏంటిది? ఆయన హస్తం ఎవరిని నిర్మించింది? లోకాన్ని నిర్మించింది, మన అవయవాలను నిర్మించింది. అవయవ నిర్మాణం కూడా అయినా మనం బలహీనులుగా ఉంటే ఎవరి హస్తం కావాలి? చెప్పాలి గట్టిగా. ఎవరి హస్తం పెట్టబడాలి మీద? రెండవది, శత్రువులను చితగొట్టేది ఎవరి హస్తం అంటే దేవుని పిల్లలారా, దేవుని హస్తము మనకు విజయము కలుగజేస్తుంది. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం యెహోవా హస్తము అష్టోదోలు వారి మీద భారంగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనూ ఉన్నవారిని ఆయన గడ్డల రోగంతో మొత్తి
అష్టోదు వారు సంభవించిన దాన్ని చూసి ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీద, మన దేవతయగు దావోదు మీదను బహుభారంగా ఉన్నదే. ఆయన మందసము మన మధ్య నుండుట దీనికి కారణము కదా. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి సైతాన్ గుడిలో పెట్టి దేవుని మందసాన్ని పెడితే ఆ గుడిలో దేవుడు విగ్రహం, ఆ గుడిలో దేవుడు అంటే ఉదయం తలుపులు తీసి బయటికి రాగానే అది సాష్టాంగ నమస్కారం చేస్తుంది ఆ మందసం ఎదుట. హల్లెలూయా. ఎందుకో పడిపోయింది అనుకొని మళ్ళా పెడితే ఉదయం వచ్చి చూస్తే ఏమైందో తెలుసా, కాలు చేతులు విరిగిపోయి పడున్నాయి. కాలు చేతులు విరిగిపోయి పడిన తర్వాత ఏం కాదులే, ఏమో తెలియదు అనుకొని అట్లే వచ్చితే ఆ ఊరి జనాలందరికి దేవుని హస్తం పోయి అందరికి గడ్డలు పుట్టినాయి అంట. ఏం పుట్టినాయి? గడ్డల రోగం గడ్డలు వచ్చేసినాయి. ఎక్కడ? చెయ్యి మీద, ముక్కు మీద కాదు, రహస్యమైన ప్రదేశాలలో గడ్డల రోగంతో దేవుడు ముక్తి. ఎందుకంటే దేవుని హస్తము శత్రువుల మీద మనకు విజయం ఇస్తుంది. హల్లెలూయా. అందుకే విజయం ఇచ్చే దేవుని హస్తము నా మీద, నా కుటుంబం మీద చాపబడాలని నువ్వు దేవునికి ప్రార్థన. శత్రువుకు విజయం ఇచ్చింది ప్రభా, నా శత్రువుల మీద విజయాన్ని ఇచ్చే నీ హస్తం సాపమని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే ఆయన హస్తము శత్రువులను చితకు కొట్టి కత్తి పట్టకుండానే నీ పక్షంగా ఆయన యుద్ధం చేసి తన హస్తాన్ని చాపితే ఎవ్వరు కూడా తట్టుకోలేని స్థితిలో ఉండే తన హస్తం మన మీద చాపబడినట్లు మనము ప్రార్థించాలి. ఆయన చిత్తాన్ని కోరుకోవాలి. ఆయన హస్తం మన మీద పెట్టబడినట్లు ప్రార్థించాలి. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాము? చెప్పండి. మొదటిది, దేవుని హస్తము ఈ సృష్టిని చేసింది, మన అవయవ నిర్మాణాన్ని చేసింది. రెండవది, దేవుని హస్తము శత్రువుల మీద మనకి ఏం చేస్తుంది? యేసురాజు చెప్పు. ఎవరి మీద? శత్రువుల మీద. ఏంటిది? దేవుని యొక్క హస్తము శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది. నీకు విరుద్ధంగా ఏది పని చేస్తున్నావు నువ్వు దేవుని ఏమని అడగాలి? ప్రభా నీ హస్తము నా మీద అడుగుతలేదు, లేదు నీకు నా మీద చాపండి ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే ఆయన హస్తము నీ మీద చాపి కత్తి పట్టకుండానే, యుద్ధం చేయకుండానే దేవుడు నీ జీవితంలో అద్భుతము కార్యము జరిగించే దేవుడు. హల్లెలూయా. చదువుతా 118వ కీర్తన 15వ వచనం, 3వది. 118, 15 కీర్తనలు 118, 15. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. మూడవది, దేవుని యొక్క హస్తము సాహసమైన కార్యాలు. ఏ కార్యాలు చెప్పాలి గట్టిగా? ఏ కార్యాలు? సాహసమైన కార్యాలు అంటే మనం కొన్నిసార్లు తెగించి కొన్ని కార్యాలు చేస్తుంటాం, సాహసించి కొన్ని కార్యాలు చేస్తుంటాం. అది జరగని కూడా జరిగేటట్టు కొన్ని మనకు మన శక్తి వల్ల చేస్తాం. కానీ దేవుని హస్తం అంటుంది, నువ్వు ఊహించని ఈ కార్యం జరుగుతుందా అని అనుకున్నప్పుడు ఆ కార్యాన్ని తన దక్షిణాస్తం చేత సాహసంగా చేసి నీ జీవితంలో చేసి ముగించి కృపను చూపించి హస్తాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క హస్తము సాహసమైన కార్యాలను చేస్తుంది. హల్లెలూయా. నువ్వు సాహసించి కార్యాలు నువ్వు పొందడానికి నీవు చేయలేవు, నువ్వు పొందుకోలేవు, కానీ ఆయన సాహసమైన కార్యాలు తన హస్తం ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
బైబిల్లో ఒక చిన్న సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని మనం చదివితే ఇంకా కొంచెం మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 19వ వచనాన్ని మంచిగా చదవండి. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తం ఎవరి మీదకి వచ్చింది? నా మీదకి వచ్చి ఏంది? ఈ మచ్చుల పని అంతయు రాత మూలంగా నాకు నేర్పాను అని సొలొమోనుతో చెప్పాను. నువ్వు బలం పొంది ధైర్యం తెచ్చుకొని భయపడకుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండు, ముగించు వరకు ఆయన నిన్నెంత మాత్రము విడువకయుండును. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైందో ఒక మాట నేను 19వ వచనం చదువుతున్నా. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతా, ఏ మచ్చుల పని అంటే చదువు, మచ్చుల పని అంతయు రాతమూలముగా నాకు నేర్పినని సొలొమోనుతో చెప్తున్నాడు. హీరాము అని ఒక వ్యక్తి. సొలొమోను విను, దేవుని మందిరాన్ని కట్టిండు. సొలొమోను కట్టిన మందిరానికి తగినట్లుగా ఎవ్వరు కూడా కట్టలేదు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ మందిరం యొక్క డిజైనింగ్ చేయడానికి, ఏం చేయడానికి, ఆ డిజైనింగ్ చేయడానికి దేవుని హస్తం ఒక వ్యక్తి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చింది? ఒక వ్యక్తి మీదకి వచ్చి దేవుని హస్తము అతని మీదకి వచ్చి మచ్చుల పని అంతయు, మచ్చుల పని అంటే ఎట్లా పని చేయాలి, ఆ అచ్చు యొక్క ఆ పద్ధతిని దేవుడే ఆ వ్యక్తికి నేర్పాడు. తర్వాత ఆ పనిని ఎట్లా చేయాలనేది రాత మూలంగా, దేని మూలంగా అవన్నీ కూడా రాసి ఆ మచ్చుల యొక్క పనంతయు ఒక వ్యక్తికి దేవుడు అప్పగిస్తే ఆ పనిని ఆ వ్యక్తి పొందుకొని దేవుడి పిల్లలారా సొలొమోను మందిరాన్ని కంప్లీట్ గా దేవుడు ఎట్లా అనుకున్నాడో అట్లాగా సొలొమోను ఆ మందిరం కట్టడానికి ఆ పని చేసే ఆ వ్యక్తి దేవుని హస్తం తన మీదకి వచ్చి ఆ వ్యక్తికి దేవుడు నేర్పిన ఆ దాన్ని బట్టి సొలొమోను ఒక సుందరమైన మందిరాన్ని కట్టగలిగాడు. హల్లెలూయా. ఆయన హస్తం సాహసమైన కార్యాలు, ఏ కార్యాలు? సాహసమైన కార్యాలు చేపించి నేర్పిస్తుంది. ఇది ఇట్లా చేయని, వాళ్ళు ఎవరు చేయలేని అన్నిటినీ దేవుని హస్తం తన మీదకి వచ్చి దేవుని పిల్లలారా అట్టి అద్భుతాన్ని చేసే ఆ అద్భుతకరమైన దేవుని యొక్క హస్తాన్ని మనం అందరం కలిగి ఉన్నందుకు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. నీ వల్ల కానిది అక్కడ సొలొమోను ఎట్లా కట్టాలి, ఎట్లా మందిరాన్ని తీర్చిదిద్దాలనే ఆ ఆలోచన తనకున్నప్పుడు ఒక పని వ్యక్తిని ఎన్నుకొని దేవుడే ఆ అచ్చులను నేర్పి, దేవుడే రాతపూర్వకంగా ఆ పనిని నేర్పించి సొలొమోను యొక్క మందిరాన్ని సుందరంగా కట్టిను అని వాక్యం సెలవిస్తుంది. అందుకే నీ వల్ల ఏదైతే కాదని అనుకుంటున్నావో నువ్వు దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో మోకరించి, ఇది నేను చేయాలనుకుంటున్నా, దేవుని పని కొరకు నేను ఇట్లా ఉద్దేశించాలనుకుంటున్నాను నువ్వు అనుకొని ఒకవేళ ప్రార్థించగలిగి అది సాహసం చేయలేని పని అని నువ్వు అనుకున్నా కూడా ఆయన హస్తముని మీదకి వస్తే నీవు సాహసమైన కార్యాలు చేసి ఆ కృప నీకు తన హస్తము ద్వారా కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. చదువుదాం. 4వ 41వ యెషయా గ్రంథం 10వ వచనం. యెషయా గ్రంథం 41,
10 41:10 భూదిగంతముల నుండి పట్టుకొన్న దాని కొనల నుండి పిలుచుకొనువాడా నీవు నా దాసుడవనియు ఏర్పరచుకొంటుకనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ముగించేస్తున్నా ఇంకో విషయం చెప్పి. హల్లెలూయా. నాలుగోదిగా దేవుని యొక్క హస్తము మనల్ని ఏం చేస్తుందంటే, నీతి అను తన దక్షిణ హస్తము మనల్ని ఆదుకునే హస్తము. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏం చేస్తుందంటే దేవుని యొక్క హస్తము నిన్ను ఆదుకుంటు. నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నా, ఏ ఆపదల్లో ఉన్నా, ఏ నష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు మనుషులు నిన్ను ఆదరించకపోయినా, ఆదుకోకపోయినా, దేవుని యొక్క హస్తము నిన్ను ఆదుకునే హస్తము. పక్కన సెకండ్ చెప్పండి. దేవుని యొక్క హస్తము నిన్ను ఆదుకుంటది. ఆయన హస్తము నీ మీద ఉంచడానికి ప్రార్థించు అని చెప్పు. ఏం చేస్తుంది దేవుని యొక్క హస్తము? ఆదుకునే హస్తము. హల్లెలూయా. ఎవరు ఆదుకోకపోయినా ఎవరి హస్తం ఆదుకుంటుంది నిన్ను? ఎప్పుడు అంటే సంఘటన చెప్తారండి బైబిల్లో. పేతురు అన్నాడు, నేను సముద్రం మీద నడుస్తా అన్నాడు. ఎక్కడ నడుస్తాడు? సముద్రం మీద నడుస్తా అన్నాడు. సముద్రం మీద నడుస్తా అని చెప్తే దేవుడి పిల్లలారా, సరే రా అన్నాడు దేవుడు. కొద్ది దూరం ప్రయాణం చేసి ప్రయాణం చేసిన తర్వాత ఆ గాలిని తుఫాను చూసి ఏమైపోతున్నాడంటే మునిగిపోతున్నాడు. గాలిని ఆ సముద్ర పాలను చూసి మునిగిపోతున్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభా నేను నశించిపోతున్నా. ఏమైపోతున్నావు? దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క దక్షిణ హస్తముతో నశించిపోతున్న నిన్ను ఆదుకుని హస్తము. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. ఆయన దక్షిణ హస్తముతో, ఆయన కుడి హస్తముతో గాలిని, సముద్రపు యొక్క అలలను చూసి భయపడుతున్న పేతురును దేవుడు ఏం చేస్తామంటే మునిగిపోతున్నాడు. ఆ పేతురు సముద్రపులో మునిగిపోతుంటే దేవుడు తన కుడి హస్తాన్ని పట్టుకొని, తన దక్షిణ హస్తాన్ని పట్టుకొని నశించిపోతున్న పేతురును ఇదిగో పట్టుకొని, కుడి హస్తాన్ని పట్టుకొని లేపి తనను ఆపద సమయంలో ఆదుకున్న నమ్మదగిన సహాయకుడు మన యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నాలుగో విషయముగా మనం చెప్పుకుంటున్నాం, దేవుని యొక్క దక్షిణ హస్తము మనల్ని ఆదుకునే హస్తం. ఏమస్తము? ఆదుకుంటది. అందుకే నువ్వు అడగాలి, ప్రభా నన్ను ఆదుకునే హస్తాన్ని నా తల మీద పెట్టుకో, నన్ను ఆదుకో నాయన. ఎవరు ఆదుకోకపోయినా నువ్వు నన్ను ఆదుకునే దేవుడు. కొన్నిసార్లు మన అధికారం పనిచేయదు, కొన్నిసార్లు మన బలం పనిచేయదు, కొన్నిసార్లు మన డబ్బు పనిచేయదు, కొన్నిసార్లు మన జ్ఞానం పనిచేయదు, కొన్నిసార్లు మన తెలివి పనిచేయదు, కొన్నిసార్లు మన బంధువులు, సొంత వారు ఎవరు కూడా పనిచేయరు దేవుడు పిల్లలారా. కానీ దేవుని యొక్క హస్తము నశించిపోతున్న ఆ క్షణం, ఒక క్షణం, ఆ క్షణంలో వచ్చి తన హస్తము నిన్ను పట్టుకొని పైకి లేపి నిన్ను ఆదుకునే హస్తమైన యేసయ్య హస్తాన్ని మనం అందరం కలిగి ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. హల్లెలూయా. 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 అందుకే దేవుని పిల్లలారా వాక్యం అంటా ఉంది, నాలుగవదిగా దేవుని యొక్క హస్తము ఆదుకునే హస్తము. అనండి గట్టిగా. ఏం చేస్తారు దేవుని యొక్క హస్తము? మిమ్మల్ని ఆదుకుంటుంది నశించిపోయే స్థితి నుండి. మనల్ని కూడా దేవుని వాక్యం అంటుంది,
ఆయన అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు మనల్ని విడిపించిండు. 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని కూడా ఆ ముళ్ళ కంచెలో నుండి దేవుడు ఆదుకొని పైకి లేపి ఆదుకున్న దేవుడు. అందుకే దేవుని హస్తము నీకు అవసరం అంటావా కాదంట? ఎంతమందికి కావాలి? హల్లెలూయా. అందుకే దేవుని హస్తము మనల్ని సృష్టించింది. దేవుని హస్తం మనకు విజయం ఇస్తుంది. దేవుని హస్తం మూడవది మన కొరకు సాహస కార్యాలు చేస్తుంది. 4వది దేవుని హస్తం మనల్ని ఆదుకుంటుంది. 5వ చెప్పుకొని ప్రార్థన చేద్దాం. 10 విషయాలు చెప్పాలంటే మీరు అయిపోతుంది. 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా 40వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో తన బాహువే 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందల వైపును. అందరూ వినండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. చదువు. అదే తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చిన రొమ్మును అనుకుని గొర్రె పిల్లలను కూర్చుకొని రొమ్మున ఆనించుకొని మోయును. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాకపోతే మరోసారి చదువుతా. హల్లెలూయా. చదవత్తున వినండి జాగ్రత్తగా. గొర్రెల కాపరి వలె అనండి అందరు గట్టిగా. ఆయన తన మందను మేపును. తన బాహువుతో అంటే తన హస్తముతో, తన హస్తము గొర్రె పిల్లను కూర్చి అంటే గొర్రె పిల్లను ఎత్తుకొని, కూర్చుకోవడం అంటే ఎత్తుకొని ఎక్కడ ఆనించుకుంటున్నాడు? రొమ్మున ఆనించుకొని మోస్తున్న దేవుని హస్తము. గట్టిగా సమకూడదామా? హల్లెలూయా. నీ స్థితి ఎక్కడ తెలుసా? దేవుడి దృష్టిలో ఆయన శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, రోగాల్లో, ఇబ్బందుల్లో, కరువులో, ఆపదల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నిన్ను ఎత్తుకొని తన దగ్గర కూర్చుకొని ఆయన రొమ్మును ఆనించుకొని నిన్ను మోస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు. గట్టిగా చెప్పండి కొడదామా? హల్లెలూయా. రొమ్మును ఆనించుకున్నాడు అనుకోండి, ఈ హస్తంతో మనల్ని ఏం చేస్తా ఉందంటే ఓదారుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తుంది. హల్లెలూయా. చదవగట్టిగా హల్లెలూయా. ఆయన గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతున్నాడు. గొర్రె పిల్లలమైన మనలను ఆయన రొమ్మున ఆనించుకొని మనల్ని మోస్తున్నది. అనుకోవచ్చు, వాక్యంలో కూడా ఇంకో చోట ఉంది, ముద్దిమ్మి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకునేది. ఎప్పటిదాకా ఎత్తుకుంటున్నామా? మన ఆయన దృష్టికి అందరం చిన్నపిల్లలమే. అందరం కూడా చిన్నపిల్లలమే. శ్రమ వచ్చింది అనుకోండి, ఏడ్చింది అనుకో, ఇందాక పిల్ల ఏడ్చింది అనుకో, తల్లి ఏం చేసింది? రొమ్మును ఆనించుకొని ఓదార్చి ఆనిచ్చి కొద్దిసేపు సేద తీరగానే వాళ్ళకి ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. మన దేవుడు కూడా, మన దేవుడు తన హస్తాంతో ఎత్తుకొని తన రొమ్మున కూర్చుకొని ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని మోస్తున్న దేవుడు. హల్లెలూయా. మనల్ని మోస్తూ తన కౌగిలిలో ఉంటున్న ఆ ఆదరణ, తన కౌగిలిలో ఉంటున్న ఆ నెమ్మది, ఆయన కౌగిలిలో ఉంటున్న ఆ సంతోషం, ఆ ఆనందాన్ని నీకు ఇస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ శ్రమల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, రోగాల మధ్యలో, సమస్యల మధ్యలో, కన్నీ శోధనల మధ్యలో, ఆపదల మధ్యలో, మరణాల మధ్యలో నువ్వు ఇంతగా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు అంటే ఆయన నిన్ను ఎత్తుకొని తన రొమ్మును ఆనించుకొని నిన్ను మోస్తున్నాడు. కాబట్టి ఆయన చేత నువ్వు నడిపించబడుతున్నావు. గట్టిగా చెప్పండి కూడా దేవుని మారిపోతా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి ఏముందంటే ఆయన కుడి హస్తమట, ఆయన ఎడమ హస్తము మన తల కింద ఉందంట. ఆయన కుడి హస్తము మనల్ని హత్తుకొని ఆయన మనల్ని అట్లా ఆదరిస్తున్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీళ్ళు వచ్చినా కూడా ఆయన తన వాక్యం అనే
రొమ్మును ఆనించుకొని మనల్ని ధైర్యముతో నింపుతున్న దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుని హస్తం మనకు కావాలా ఉందా? 5 విషయాలు చెప్పిన, ఇంకా 5 విషయాలు వచ్చేవారని చెప్పండి. ఫస్ట్ ఏంటి? దేవుని హస్తం సృష్టిని చేసింది, అవయవ నిర్మాణం చేసింది. మీకు ఎవరికైనా అవయవాలు బాగలేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి హస్తం కావాలి? కొంతమంది అంటారు, డాక్టర్ నా చెయ్యి పట్టుకున్నాడు అంటే తన చెయ్యితోని నాకు రోగం పోతుంది అనుకుంటాం. కాదు, పోదు. మీ హస్తాన్ని ఎవరు పట్టుకోవాలి? తన మీద పెట్టాలి, అంతే సార్. అవయవ నిర్మాణం అయింది, రోగం పోతుంది. రెండవది, దేవుని హస్తం శత్రువుల మీద మనకేం కలగజేస్తుంది? విజయాన్ని కలగజేస్తుంది. మూడవది, దేవుని హస్తం సాహస కార్యాలు, నువ్వు చేయలేనివి ఆయన చేస్తాడు. నీ ఊహకు అందరివి ఆయనకు నేర్పి నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. నాలుగవది, ఆయన తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు నశించుతున్న సమయాలలో. ఐదవది, తన రొమ్మును ఆనించుకొని తన గొర్రె పిల్లలను మోయినట్లుగా మనల్ని మోర్చి తన దగ్గర సేద తీరుస్తాడు. మనల్ని ఏం చేస్తాడట? తన రొమ్మును ఆనించుకొని మనల్ని సేద తీర్చే దేవుని యొక్క హస్తం ఎన్ని ఉపయోగాలు ఉంది కాబట్టి, మరి ఆయన హస్తం నీకు కావాలని కోరుకుంటే ఆయన హస్తం ద్వారా నీ కార్యాలు జరుగుతున్నాయి. మరి నీ జీవితంలో ఏ కార్యాలు కావాలని నువ్వు కోరుకుంటావో ఆ విషయాల కొరకు అందరం మోకరిద్దాం. నీ కుడి చెయ్యి పైకి చాపి, ఇదిగో ఎడమ చెయ్యి నీ తల మీద పెట్టుకొని తన హస్తం నీ మీద ఉంచబడితే ఇవి 5 రకాల కార్యాలను దేవుడు చేస్తారని చెప్పిండు. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు 5 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటిది, ఆయన ఈ సృష్టినంతటిని చేసినది. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మీ కుడి హస్తం మీ తల మీద పెట్టుకోండి, మీ ఎడమ చేయి పైకెత్తండి. ఏ రోగం ఉందా? బీపీ, షుగర్, అన్ని ఏ రోగాలున్నా, నరాల బలహీనత ఉందా? గుండె జబ్బులు ఉన్నాయా? కాళ్ళ నొప్పులు ఉన్నాయా? బలహీనతలు ఉన్నాయా? ఇంకా లోపల ఏ శరీరంలో ఏ అవయవం బాగలేదు, అవయవ నిర్మాణం కూడా అయిన దేవుని యొక్క హస్తం నీ మీదకి రావాలంటే నువ్వు మోకరిస్తే నువ్వు తగ్గించుకున్నావు అని అర్థం. ఆయన ఇస్తారంటే దేవుడు కార్యం చేస్తారంటే మోకరిస్తలేవు. డాక్టర్ మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదు నీకు. అందరు మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించి దేవుని హస్తం నిన్ను బాగు చేయాలనుకుంటే, ప్రభా నీ హస్తము సృష్టిని చేసింది, ప్రభా నీ హస్తము ప్రభా నా అవయవ నిర్మాణాన్ని చేసింది, నిర్మాణకుడు నీవు తండ్రి. నీ హస్తాన్ని నా మీద చాలు. నేను బీపీతో ఉన్నా, షుగర్తో ఉన్నా, రోగంతో ఉన్నా, గుండె జబ్బులు ఉన్నాయి, కిడ్నీ బలహీనత ఉంది, ఊపిరితిత్తుల బలహీనత ఉంది, శరీరంలో ఇదిగో నాకు ఇది రుగ్మత ఉంది. ప్రభా నీ హస్తాన్ని నా తల మీద ఉంచి నన్ను స్వస్థపరచు ప్రభు. అందరూ అడుగుదామా? ఈ సమయం చాలా ఇంపార్టెంట్. అడుగుదామా? అందరం అడుగుదాం. ప్రభా నీ హస్తాన్ని నా తల మీద ఉంచి నన్ను సృష్టించిన దేవుడు అని నేను తెలుసుకున్నాను. నా అవయవాలను నిర్మించిన దేవుడు అని నేను తెలుసుకున్నాను. నా శరీరంలో ఈ బలహీనత ఉంది. అయ్యా నీ హస్తాన్ని చాపు ప్రభా, నీ హస్తాన్ని నా చాపండి ప్రభా. నీ హస్తము సాహస కార్యాలు చేసే హస్తాన్ని చాపండి ప్రభా. అయ్యా విజయాన్ని ఇచ్చే నీ హస్తాన్ని నా మీద చాపండి ప్రభా. ఆదుకునే నీ హస్తాన్ని నా మీద చాపండి ప్రభా. నన్ను రొమ్ము నానించుకొని నా బాధతో కష్టంలో సేద తీర్చే నీ హస్తము నా మీద ఉంచబడాలి ప్రభా. అందరు కథ చేసుకోండి ప్రభా. యేసయ్యని అడగండి, ఆయన దక్షిణ హస్తం నీ మీద చాపబోతున్న సమయం. అందరు కళ్ళ మూసుకొని నీ తల మీద నీ కుడి హస్తం పెట్టుకో. నమ్మకం ఉన్న వాళ్ళు పెట్టుకోండి, నమ్మకం ఉన్న వాళ్ళు పెట్టండి. కుడి హస్తం పెట్టుకో, ఇంకో హస్తం పైకెత్తు, అడుగు. అయ్యా నన్ను ఆదుకో ప్రభా.